గుండు 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 మా అత్తమ్మ గుండు చూపిస్తలేదని ఫీల్ అవుతా అన్నారు. ఎన్ని గంటలదా? ఎన్ని గంటలు అయింది? దర్శనం 12 1 అయింది. దర్శనం అయ్యేసరికి ఒకటి అయింది నైట్. నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock పోతే మా దర్శనం అయ్యేసరికి నైట్ 1 o'clock అయింది. నువ్వే తెమ్మన్నావు, చాలా ఆగుతుంది అని అన్నావు, మళ్ళీ నువ్వే అట్లా అంటున్నావు. కంపార్ట్మెంట్లలో వెయిట్ చేసినాం. వెయిట్ చేసుడే 10 hours వెయిట్ చేసినాం. కరెక్ట్ 2 o'clock పోతే కరెక్ట్ 12 కి అందులో నుంచి మమ్మల్ని రిలీజ్ చేసిర్రు. సో ఇప్పుడు లోకల్ల పైన తిరిగేటి అన్ని తిరిగేసి వస్తాం. వెళ్ళింది అయితే పాప వినాశనం దగ్గరికి వెళ్ళినాము. అక్కడ షాపింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అక్కడ మాత్రమే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ ఉంది కానీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. తిరుపతి తిరుమల కంటే పోల్చుకుంటే పాప వినాశనం దగ్గర రేట్స్ మాత్రం రీజనబుల్ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళేది ఉంటే మాత్రం అక్కడే షాపింగ్ చేయండి. అక్కడ మాత్రమే రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి. చూసిల్లా ఎంత బాగున్నాయో షాపింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ అని అవి ఇవి అన్నీ. ఇప్పుడు మనము తిరుపతి పైన తిరుపతి దగ్గర షాపింగ్ చేస్తే మాత్రం ఫుల్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో అందరూ పాప వినాశనం దగ్గరికి వెళ్ళిన దగ్గరనే షాపింగ్ అనేది చేయండి. మేము తిరుపతిలో చేసినాం అన్నట్టు, అక్కడికి పాప వినాశనంకి కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బెటర్ అన్నట్టు. సో ఎవరైనా వెళ్తే షాపింగ్ మాత్రం పాప వినాశనం దగ్గరనే చేయండి. అక్కడ షాప్స్ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇదే పాప వినాశనం టెంపుల్. చలో మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం. పాప వినాశనం దగ్గరికి ఫస్ట్ ఎందుకు వెళ్ళినామంటే అది లాస్ట్ ఉంటుంది అన్నట్టు పైన. అక్కడ నుండే ఒక్కొక్కటి చూసుకుంటూ ముందడికి వస్తారు. పాప వినాశనం తర్వాత ఆకాశగంగా ఉంటుంది, దాని తర్వాత జపాలి వస్తుంది, దాని తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇట్లా అన్నీ ముందుకు వచ్చుకుంటా ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో అందుకే అక్కడ నుంచి వచ్చినాము. యాక్చువల్లీ ఇదే పాప వినాశక టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ ఉండేది ఎవరు అంటే గంగాదేవి అమ్మవారు. సో దీన్ని పాప వినాశక టెంపుల్ అంటారు. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఒకటి ఎట్లయితే టెంపుల్ నువ్వు వచ్చినావు కాకపోతే నువ్వు మర్చిపోయినట్టున్నావు కదా అన్నీ. ఏవియో ఇది చూడు ఇది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు. సూపర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్. పోదామా రైట్. మా వీగాడు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నాడు. వాటికి స్నానం చేద్దాం అంటాను కానీ ఇక జలుబు చేస్తాయి కదా అని అడిగి నిన్న టైర్డ్ అయి ఉన్నాం. మా వాళ్ళు అయితే ఇంకా షాపింగ్ అయితే ఉడతలేదు. ఆ చేతనే ఉంటారు అక్కడ ఉన్నారు. తిరుమలలో రూమ్స్ గురించి చెప్పడం అయితే మర్చిపోయినా కదా. మేము వెళ్ళిన తర్వాత మాకు దర్శనం అయ్యేసరికి అయితే ఎర్లీ మార్నింగ్ 1 o'clock అయింది. మేము ఎక్కడ అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే కాసేపు అయితే బయట ఉన్నాం అన్నట్టు. మార్నింగ్ 5 o'clock నుంచి అయితే బుకింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని చెప్పారు. అక్కడ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే మనది రూమ్ అయితే బుక్ అవుతుంది. విత్ ఇన్ 1 hour లోపే మనకైతే మెసేజ్ వస్తుంది రూమ్ అలకేట్ అయినట్టు. మాకు అక్కడ ఏఎన్సీలోనైతే రూమ్ అలకేట్ చేసారు అంజనాద్రి నగర్లో. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రైస్ వచ్చేసి అయితే ఓన్లీ 50 rupees అన్నట్టు ఛార్జ్. 24 hours-కి 50 rupees. మనం 24 hours దాటి ఉంటే ఎక్స్ట్రా 50 rupees అయితే కట్ చేసుకుంటారు. ఫస్ట్ డిపాజిట్ అయితే 500 పే చేయాలి. పే చేస్తే మనం మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకు కీస్ ఇచ్చేసి వెళ్తే మళ్ళీ అకౌంట్లో అయితే మిగతా 450 rupees అయితే యాడ్ అవుతాయి. ఖచ్చితంగా రీచుడు కానీ బాగా డౌన్ కొనే స్టెప్స్ ఘోరంగా విపరీతంగా. ఏమైనా మా వీధుడు అది కావాలంటే అలా మమ్మీ ముందే వెళ్ళిపోయింది. అది ఆకాశగంగా స్థల పురాణం. మొత్తం ఇట్లుంటుంది ఇట్లుంటుంది అంత స్థల పురాణం మొత్తం. అంటే ఏమున్నది అన్న వాళ్ళు యాక్చువల్గా ముందే వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది ఉదాహరణ మా అయితే అక్కడ చూస్తాను కానీ అక్కడ ఉండి చూస్తుంది వస్తుంది దగ్గరికి వస్తుంది. వీళ్ళు మాకు కనబడకుండానే వచ్చేసారు. మేము అక్కడే ఆగినాం. ఫ్రూటీ తాగినాం. ఆకాశగంగా టెంపుల్లో అయితే వాటర్ అయితే గుట్టల మధ్యలో నుంచో వస్తాయి. ఆ వాటర్ ఎటు నుంచి వస్తాయి అనేది అయితే మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ నీరు మాత్రం స్వచ్ఛంగా ఉంటాయి అన్నట్టు. ఉండు మొత్తానికి ఆకాశగంగా కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీలుంది ఏంటి
జా జా ఏదో జపాల్ ఏదో ఉన్నది అది ఆంజనేయ హనుమాన్ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపులే, దాని పేరు ఏదో ఉంటుంది. మొత్తానికి అయితే ఒకటి పాప వినాశం, నెక్స్ట్ ఇది 2 కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి వీటికి ఆర్టీసీ బస్సులో ప్రొవైడ్ చేస్తున్నాయని మనకు అక్కడికి ఇక్కడికి మొత్తం. ఇక మా వాడు అయితే వాచ్ కొన్నాడు, చూపెట్టరా ఇంకా 3 ఉన్నాయి కానీ ఇక ఓకే లేదు ఇక వాచ్. ఇక వాడు పెన్సిల్ తీసుకున్నాడు, వాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సూపర్ పెట్టుకోవాలి. గోదావరికని అమ్మాయి బోడగుండుతో పెట్టి గాగుల్స్ పెట్టి మొత్తం వేరే లెవెల్ ఉన్నది. వెయిటింగ్ ఫర్ బస్. మా అమ్మ కూడా పాపం నిలబడ్డది, అది కూడా నిలబడ్డది. అది అంతా నిలుకుంటానని మెల్లమెల్లగా అచ్చుకుంటా అత్తాని మెల్ల మెట్లు ఎక్కుంటా దిగుకుంటా పాపం తిరగాలి పాపం తిరుగుతాను అన్ని. మళ్ళీ ఎప్పుడు వచ్చేది తెలియదు ఇక అన్నయ్య, అందుకే గంతేగా. ఓకే బస్ వస్తుంది కదా. ప్లేస్ మాత్రం సూపర్ ఉందండి, మొత్తం చెట్లతో. వీటిని కంక చెట్లు అంటారు, వీటిని కంక వెదురు అంటారు చూడు, అవే చెట్లు ఇవి. మెట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి, ఎక్కుతున్నాం. పాప గోదావరికని అమ్మాయి పరిస్థితి అయితే అధ్వానం అయిపోయింది. ఎక్స్పీరియన్స్ ఏంటి కానీ ఈ గుట్టకు మాత్రం అన్ని కంక బొంగులు మాత్రం బాగున్నాయి కదా, కంక బొంగులు బీభత్సంగా ఉన్నాయి. ఫ్రీయా? వచ్చినప్పుడు కదా ఇవ్వండి సార్. ఎంతండి? ఇవ్వండి. ఓకే మంచిగా అబ్బా, కష్టపడలేదు. ఇస్తానా? ఓకే ఆగుపట్టి పట్టుకో. అబ్బా పానం లేచి వచ్చింది దావుదే, ఫుల్ టైర్డ్ వాస్తవానికి. ఎందుకంటే నైట్ మొత్తమే నిద్ర లేదు, నైట్ అస్సలకే నిద్ర లేదు, కష్టపడతలే. నేను పెరుగు తిన్నది అందుకే తాగలేదు చల్ల కూడా. తిరుపతిలో యాక్చువల్గా మొత్తం ఇట్లా రాయి పైన రాయి పెట్టేసి అయితే ఉంటుంది. ఇట్లా మామూలుగా ఏమని అంటారంటే ఏదైనా కోరికలు నెరవేరడానికి ఇట్లా పెడతారు అని అంటారు, లేకపోతే మనం ఇల్లు కట్టుకోవడానికి ఇట్లా పెడితేనంట మన కోరికలంట నెరవేరుతాయి అని అయితే అంటారు. యాక్చువల్ రీజన్ ఏంది అనేది మాకు మాత్రం తెలీదు, మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. అండ్ జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే కంప్లీట్గా ఇవే పెట్టున్నాయి, మొత్తం కంకబొంగులతో ఉన్నాయి అన్ని, మధ్యలో మొత్తం ఇవే రాయిలతో అందరు ఇల్లులు కట్టుంచారు. దాని రీజన్ ఏంది అనేది అయితే మనకైతే తెలియదు, సో మనం కట్టలేదు అన్నట్టు అక్కడ. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాము. మా తమ్ముళ్ళు ఏమన్నారంటే ఎక్కేటప్పుడు ఇట్లా టర్న్ అయితే టెంపుల్ ఎక్కుతారు అన్నారు. మామూలు దూరం లేదు, వాళ్ళు వచ్చే ఉంటేనైతే ఫుల్ నేర్పడేటోళ్ళు. మా బాబు అయితే ఘోరం ఇట్లా అయితే వస్తుంది అని అన్నాడు, కానీ కొద్ది దూరం ఉందా, దాదాపు ఒక 3 కిలోమీటర్లు నడవచ్చు. టెంపుల్ ఇంత దూరం నడిచి వచ్చినందుకైతే టెంపుల్ అయితే బాగుంది. హనుమాన్ టెంపుల్ జపాలి, వ్యూ కూడా మస్తు ఉన్నది, ఫారెస్ట్ కంప్లీట్ ఫారెస్ట్ చుట్టూ కంక పొంగలు ఉంటాయి చూడు మొత్తం అవే. యాక్చువల్గా ఇంత మంచిగా ఉందని టెంపుల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ గ్రీనరీలో అసలు వేరే లెవెల్లో ఉంది హనుమాన్ టెంపుల్. ఎప్పుడైనా వస్తే చూడండి, తిరుపతికి వస్తే ఈ టెంపుల్ మాత్రం కంపల్సరీ చూడండి. ఒక 2 to 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది ఇది మన మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి. కానీ చాలా బాగుంది టెంపుల్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ ఈ సీనరీస్ అండ్ ఫోటోషూట్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది కదా పట్టి, ఫోటోషూట్ అట్లాంటివి చేసుకుని కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఏరియా. ముందు కోనేరు ఉన్నది, ఇది వచ్చేసరికి అసలు చాలా మంది వస్తున్నారు. 100% తిరుపతికి వచ్చిన వాళ్ళు మాత్రం దీన్ని దర్శించుకుంటున్నారు, అంత రష్ ఉంటుంది. చాలా బాగుంది, ప్రసాదం కూడా దొరికింది. కానీ కాలు విపరీతంగా వచ్చినాయి కాబట్టి పూర్ణంగా గుద్దుతూ మత్తితో నడుతుంది, మత్తు బాగుంది. ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక కిందికి తిరుపతికి స్టార్ట్ అవుతాను. రూమ్ ప్యాకేజ్ స్టార్ట్ అవ్వడం ఇక అందరూ రెడీ అవుతున్నాం, బ్యాగ్స్ రెడీ చేస్తాం, వెళ్ళిపోవడం ఇక.
గుంటూరు దగ్గర. అయితే తిరుపతిలో మనం ఎక్కువ చూడలే కదా అని అసలు టైం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి మొబైల్ అలో తెలియదు. ఒక 6 to 7 6 టెంపుల్స్ చూసినాం ప్యాకేజ్ మాట్లాడుకొని. కాకపోతే ఏమైందంటే ఇక్కడ మొబైల్స్ అలో లేదు. అసలు ఎట్లా అంటే చాలా యాక్చువల్గా తిరుమలలో మ్యాక్సిమం టెంపుల్స్ కవర్ చేసినాం ప్లస్ అక్కడక్కడ వీడియోస్ కూడా తీసినాం వాళ్ళకి వెళ్తామని. కాకపోతే తిరుపతిలో ఏమైందంటే బస్ మాట్లాడుకో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్యాకేజ్ మాట్లాడుకొని అన్ని టెంపుల్స్ తిరిగినాం. కాకపోతే మాక్సిమం ఎక్కడ టెంపుల్ లో కూడా ఇంకోటి అదేం టెంపుల్ ఇంకోటి అదేంటి ఇస్కాన్ టెంపుల్ మాత్రం సూపర్ గా ఉంది కృష్ణుడిది. ఇంకా టెంపుల్స్ తిరిగినా మనం. ఇస్కాన్ బానే ఉన్నది, అగస్తేశ్వర టెంపుల్, అగస్తేశ్వర కూడా బాగుంది, పద్మావతి లక్ష్మీదేవి, అలివేలు మంగాపురం పద్మావతి దేవి ఉంటుంది. మనం చాలా టైం ఉంటుంది, దాదాపు ఒక 1 అవర్ లైన్ లో ఉన్నాం. తొందరనే అయిపోయింది, ఆల్మోస్ట్ తొందరనే అయిపోయింది. దాంట్లో కూడా మిగతా అన్ని 3 to 4 అవర్స్ మొత్తం కవర్ చేసినాం. 3 to 4 అవర్స్ అన్ని కవర్ చేసినాం ఆల్మోస్ట్.